మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు గారి ఆదేశానుసారం జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి గారి అనుమతితో ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో టౌన్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెన్నం రజిత రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ ప్రెసిడెంట్ల నియామకం చేపట్టడం జరిగింది. 20 డివిజనులకు డివిజన్ అధ్యక్షురాలను నియమించడం జరిగింది. రాబోయే రోజుల్లో మహిళా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో డివిజన్ అధ్యక్షురాలను నియమిస్తానని, మహిళా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని, వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తున్నాను. డివిజన్ ప్రెసిడెంట్గా ఐల ప్రసన్న, సత్యలక్ష్మి, మమత, నీరజ, సబిత, ఉమాదేవి, సుల్తానా, వసంత, మున్నా, రోళ్ల స్వప్న, వెన్నెల తదితరులు నియామకం కావడం జరిగింది. డౌన్లోడ్ చేసుకొని మీరు ఎవరెవరు చేపిస్తున్నారో వాళ్ళందరి పేరు పైన వచ్చేసి పేరు, ఫోన్ నెంబర్, మండల ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్, టౌన్ బాడీ మీ ఇష్టం. దీని పేరు రాసి మీ సెల్ నెంబర్ రాసేసి మిగిలిన మీరు ఎవరెవరితో చేపిస్తున్నారో వాళ్ళందరి పేరు నుండి సంతకం. ఇంకా ఈ విధంగా మనం కూడా ఇందులో భాగస్వామ్యమై రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే అంత విధంగా మనందరం కూడా పాటుపడాలని సందర్భంగా కోరుకుంటున్నాను. రెండో విషయానికి వచ్చేస్తే మన నేషనల్ ప్రెసిడెంట్ వెంకరమ్మ గారు ఇస్తున్న ఒక ప్రోగ్రామ్ ఏంటంటే మనం ప్రతి జిల్లాకి 200 మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకొని 200 మంది పిల్లల్ని ఫ్రీగా శానిటరీ నాప్కిన్స్ ఇస్తుంది. ఫ్రీ ఇవ్వాలి. మనం స్లమ్ ఏరియాలు తీసుకుంటారా, మీకు చాలా పూర్ వాళ్ళని తీసుకుంటారా, మనందరికీ తెలిసిందే ఆరోగ్య సమస్యలు, దీనివల్ల ప్యాడ్స్ వల్ల ఎంత ఇబ్బంది అవుతుందని. ఒకప్పటికి ఇప్పటికీ వేరియేషన్ వచ్చినప్పటికీ కూడా కొందరు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు, తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఆర్థికంగా వాళ్ళకు కరెక్ట్ కుటుంబం కూడా సహకరించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు మన ప్రతి ఒక్క జిల్లా నుంచి 200 మందిని తీసుకోవాలి. మనకు 4 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి నియోజకవర్గానికి 50 మంది మహిళలు, 18 ఏళ్ళు దాటిన పిల్లలు, లేకుంటే స్టార్ట్ అయిన మెచ్యూర్డ్ అయిన పిల్లల నుంచి మీరు ఎవరైనా మంచిదే. ప్రతి నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఒక హుజరాబాద్ అనుకోండి, మీకు 50 మంది, కరీంనగర్ 50 మంది, అట్లా చొప్పదండి 50 మంది, అట్లా మనం అడాప్ట్ చేసుకున్న పిల్లలకి ప్రతి నెల మనమే సంవత్సరం పాటు ఫ్రీగా ప్యాడ్స్ ఇస్తాం. వాళ్ళకి మేడం పంపిస్తారు, ఢిల్లీ నుంచి పంపిస్తారు నేషనల్ ప్రెసిడెంట్. అక్క ఆదేశానుసారం, మన అధ్యక్షురాలు సుందరరావు గారి ఆదేశానుసారం మనం వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేసేసి వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళ ఫోన్ నెంబరు, పేరు, చిరునామా తీసుకోవాలి. ఇది పేరు నెంబర్ మనం ఏం పబ్లిసిటీ చెయ్యం కానీ మన పార్టీ నుంచి మనం ఏం హెల్ప్ చేస్తున్నాం అనేది కూడా మనకు తెలియాలి. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఇస్తున్నాం అనేది ఓన్లీ సీక్రెట్గానే ఉంటుంది. వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఫోన్ నెంబర్, వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఫోటోస్ తీసుకుంటాం, వీడియోస్ తీసుకుంటాం. ఇది మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి నేషనల్ ప్రెసిడెంట్ తీసుకున్నది ఏంటంటే ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తీసుకున్న ఈ ప్రోగ్రామ్ ఇందిరా క్రాంతి అని తను మహిళల కోసం తీసుకున్న ప్రోగ్రామ్. తనే ఆల్రెడీ శానిటరీ నాప్కిన్స్ మిషన్ తీసుకొని చేపిస్తున్నాను. అలాంటి స్వచ్ఛందంగా పనిచేసే మహిళా కాంగ్రెస్లో పనిచేసే వాళ్ళే వాటిని తయారు చేపిస్తున్నారు, దాన్ని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ విధంగా మనం ఈ 2 ప్రోగ్రామ్ గురించి ఈరోజు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా మనందరికీ తెలుసు, స్థానిక సంస్థలు. మీ అందరి ఇందులో కూడా మా మహిళా కాంగ్రెస్లో కూడా చాలా మంది సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఏదైనా నిలబడడానికి కౌన్సిలర్, మీ వరకు మీరు మీ దగ్గర ప్రయత్నం చేయండి. మహిళా కాంగ్రెస్